ఓం శాంతి. 21/1/25. मीठे बच्चे, सवेरे सवेरे उठ बाप से मीठी रूह रिहान करो. बाप ने जो शिक्षाएं दी है उन्हें उगारते रहो. మధురమైన పిల్లలు ఉదయమే లేచి బాబాతో మధురమైన ఆత్మీక సంభాషణ చేయండి. బాబా నుండి ఏవైతే శిక్షణలు లభించాయో వాటిని రిపీట్ చేయండి అంటున్నారు బాబా. ఉదయమే లేచి బాబాతో మధురమైన ఆత్మీక సంభాషణ చేయండి. బాబా నుండి లభించిన శిక్షణలు ఏవైతే ఉన్నాయో వాటిని రివైజ్ చేసుకోండి, రిపీట్ చేసుకోండి. ప్రశ్న: సారా దిన్ ఖుషీ ఖుషీ మే బీతే उसके लिए कौन सी युक्ति रचनी चाहिए? మొత్తం రోజంతా సంతోషంగా గడపడానికి ఏ యుక్తి రచించాలి? రోజంతా ఖుషీగా ఉండాలంటే उत्तर: रोज अमृत वेले उठकर ज्ञान की बातें रमण करो, अपने आप से बातें करो, सारे ड्रामा के आदि मध्य अंत सिमरन करो, बाप को याद करो तो सारा दिन खुशी बीतेगा. జవాబు: రోజు అమృత వేళ లేచి జ్ఞానం యొక్క విషయాలలో రమించండి, అంటే వాటి కోసం విచార సాగరమంతన చేయండి. మీతో మీరు ఆత్మీక సంభాషణ చేసుకోండి, అంటే మొత్తం డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం యొక్క స్మరణ కూడా చేయండి. బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే రోజంతా చాలా సంతోషంలో గడుస్తుంది. स्टूडेंट्स अपनी पढ़ाई की रिहर्सल करते हैं, तुम बच्चे भी अपनी रिहर्सल करो. విద్యార్థులు ఏం చేస్తారు? చదువు కోసం రిహార్సల్ చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ పరీక్ష పెడితే రేపే నాకు ఎన్ని మార్కులు వస్తాయి అనేది ప్రిపరేషన్, రిహార్సల్ అనేది చేస్తూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా విద్యార్థులు కదా, రిహార్సల్ చేయండి అంటున్నారు బాబా. గీత్: ఆజ్ అంధేరే మే హై ఇన్సాన్. ఈరోజు మానవుడు అంధకారంలో ఉన్నారు. ఓం శాంతి. मीठे मीठे सिखिलादे बच्चों ने गीत सुना. तुम भगवान के बच्चे हो ना, तुम जानते हो भगवान हमको राह दिखा रही है. మధురాతి మధురమైన అల్లారు ముద్దు పిల్లలు పాట విన్నారు కదా. మీరు భగవంతునికి పిల్లలు, సంతానము. మీకు తెలుసు భగవంతుడు స్వయంగా మనకి మార్గాన్ని చూపించడానికి వచ్చారు. ओ पुकारते रहते हैं कि हम अंधेरे में हैं, क्योंकि భక్తి మార్గ్ है ही अंधियारा మార్గ్. వారు ఇంకా పిలుస్తూనే ఉన్నారు మేము అంధకారంలో ఉన్నాము అని. కానీ వాస్తవానికి బాబా ఏం చెప్తున్నారు? అంధకారంలో ఉన్నారు అంటున్నారు బాబా. భక్తి మార్గంలో చూసుకున్నట్లయితే అంధకారంలోనే ఉన్నారు. భక్త कहते हैं हम तुमसे मिलने के लिए भटक रही है. భక్తులేమంటారు? మేము మీతో కలవడానికి చాలా పరితపిస్తున్నాము అని. कब तीर्थ पर कब कहा दान पुण्य करते हैं, मंत्र जपते हैं, अनेक प्रकार के मंत्र देती है, फिर भी कोई समझते तोड़े ही है. ఎంతగా భ్రమిస్తూ ఉంటారు కదా భక్తి మార్గంలో. భగవంతుణ్ణి కలవాలి, భగవంతుణ్ణి పొందాలి అని తీర్థయాత్రలు చేస్తారు, అక్కడక్కడ దానపుణ్యాలు చేస్తారు, మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉన్నా ఏమీ అర్థం చేసుకోలేని పరిస్థితి అంటున్నారు బాబా. ఇంత చేస్తున్నప్పటికీ అంధకారంలోనే ఉన్నారు. सोच रहा क्या चीज है, कुछ भी समझते नहीं, क्योंकि अंधेरे में है ना. అసలు ప్రకాశము ఏంటి, ఎలా పొందొచ్చు అనేది తెలియదు, ఎందుకంటే అంధకారంలో ఉన్నారు కదా. అభి తుమ్తో అంధియారే మే హే నహీ హో, తుమ్ వృక్ష మే పేలే పేలే ఆతే హో.
మీరైతే ఇప్పుడు అంధకారంలో లేరు. ఎందుకంటే వృక్షంలో మొట్టమొదట వచ్చేది మీరే. నయీ దునియా మే జాకర్ రాజ్ కర్తే హో, ఫిర్ సీడీ ఉతర్తే హో. మీరు కొత్త ప్రపంచంలోకి ఫస్ట్ వచ్చి రాజ్యం చేస్తారు. మళ్ళీ మెట్లు దిగుతూ వస్తారు. इसके बीच में इस्लामी बौद्धी क्रिस्टियन आती है. अब बाप फिर శాంప్లింగ్ లగా రహీ హే. అయితే బాబా అర్థం చేయిస్తున్నారనమాట. ఫస్ట్ ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్లో వస్తారు. తర్వాత ఇస్లామీస్, బౌద్ధిస్, క్రిస్టియన్స్ మధ్య నుండి స్టార్ట్ అవుతారనమాట ద్వాపర యుగంలో. అయితే ఇప్పుడు బాబా అంటు కడుతున్నారు కదా. सवेरे उठकर ऐसे ऐसे ज्ञान की बातें रमण करना चाहिए. మీరు ఉదయం ఉదయమే లేచి ఇలాంటి విషయాల కోసం రమిస్తూ ఉండాలి, విచార సాగర మంతన చేయాలి. कितना ए वंडरफुल नाटक है. इस ड्रामा के फिल्म क्या है, रील की ड्यूरेशन क्या है, 5,000 वर्ष. सतयुग की आयु इतनी, त्रेता की आयु इतनी. बाबा में ही ये सारा ज्ञान है ना, दुनिया में और कोई नहीं जानते. ఈ అద్భుతమైన అనంతమైన నాటకం ఏంటి అనేది ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు. అంటే ఇదంతా ఒక పెద్ద సినిమా అన్నమాట. ఇది ఎంత సమయం నడుస్తుంది? 5,000 సంవత్సరాలు కదా! ఇందులో సతయుగం ఎంత ఆయుష్షు, త్రేతాయుగం యొక్క ఆయుష్ ఎంత? ఇది పిల్లలైన మీకు తెలుసు. అయితే మొత్తం జ్ఞానమంతా బాబాలో ఉంది. అది పిల్లలకి బాబా తెలియచేస్తున్నారు. दुनिया में और कोई नहीं जानते, तो बच्चों को सवेरे उठकर एक तो बाप को याद करना है और ज्ञान का सिमरन करना है खुशी में. కాబట్టి బాబా తెలియచేసేది ఏంటంటే, ఇంకెవ్వరికి లభించని జ్ఞానం పిల్లలైన మీకు లభించింది కాబట్టి ఉదయమే లేచి ఒకటి బాబాను స్మృతి చేయండి, మరియు జ్ఞానం యొక్క స్మరణ చేస్తూ ఖుషీలో ఉండండి అంటున్నారు బాబా. अभी हम सारे ड्रामा के आदि मध्य अंत को जान चुके हैं. बाप कहते हैं कल्प की आयु ही 5,000 वर्ष है. ఇప్పుడు పిల్లలైన మీరు తెలుసుకున్నారు కదా, ఈ డ్రామా యొక్క ఆది మధ్య అంత్యం ఏంటి అనేది. బాబా చెప్తారు, కేవలం 5,000 సంవత్సరాలు ఆయుష్ ఏదైతే ఉందో దాన్ని లక్షల సంవత్సరాలు అని చెప్పేశారు. 5,000 సంవత్సరాలలో ఒక్కొక్క యుగం ఆయుష్ ఎంత అనేది కూడా మీకు తెలుసు. मनुष्य कह देते लाखों वर्ष, कितना वंडरफुल नाटक है. बाप बैठ जो शिक्षा देती है उसको फिर उगारना चाहिए, रिहर्सल करना चाहिए. स्टूडेंट्स पढ़ाई के रिहर्सल करते हैं ना. మానవులైతే లక్షల సంవత్సరాలని చెప్పేసారు. ఎంత తేడా చూడండి. ఇది చాలా అద్భుతమైన నాటకం. బాబా కూర్చొని ఇక్కడ శిక్షణ ఏదైతే ఇస్తున్నారో దీన్ని మళ్ళీ మీరు రిపీట్ చేస్తూ ఉండాలి, రివైజ్ చేస్తూ ఉండాలి, రిహార్సల్ చేస్తూ ఉండాలి అంటున్నారు బాబా. చూడండి అక్కడ స్టూడెంట్స్ ఏం చేస్తారు, రిపీట్ చేసుకుంటూ ఉంటారు, రివైజ్ చేసుకుంటారు. పరీక్షలో పాస్ అవ్వాలి అని చాలా రిహార్సల్స్ చేస్తూ ఉంటారు. అలా పిల్లలైన మీరు కూడా చేయాలంటున్నారు బాబా. तुम मीठे मीठे बच्चे सारे ड्रामा को जान गए हो. बाबा ने कितना सहज रीति बताया है कि ये अनादि अविनाशी డ్రామా है. పిల్లలైన మీరు మధురాతి మధురమైనటువంటి వారు. ఈ డ్రామా యొక్క రహస్యం ఏంటనేది తెలుసుకున్నారు. ఎంత సహజరీతిగా బాబా అర్థం చేయిస్తున్నారు అనాది అవినాశి అయినటువంటి డ్రామా కోసం. ఇస్మే జీతే ఔర్ హార్తే హే, ఏ చక్ర పూరా హువా, హమ్కో అబ్ ఘర్ జానా హే. అయితే ఈ అనంతమైన నాటకం ఎంత అద్భుతమైనదంటే గెలుపోటములనేవి సహజమే అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ చక్రం పూర్తయ్యేది ఉంది, తిరిగి ఇంటికి వెళ్ళాలి. బాప్ కా పరమాన్ మిలా హే, ముస్ బాప్ కో యాద్ కరో. బాబా యొక్క ఆజ్ఞ ఏం లభించింది, మీరు నన్ను స్మృతి చేయండి. ఏ డ్రామాకి నాలెడ్జ్ ఏక్ కి బాప్ దేతీ హే, నాటక్ కభీ లాఖో వర్ష కా తోడే హీ హోతా హే. డ్రామా యొక్క జ్ఞానం ఏదైతే ఉందో అది పిల్లలకి ఇస్తున్నారనమాట బాబా. అంటే నాటకం అన్న తర్వాత లక్షల సంవత్సరాలు ఏమైనా ఉంటుందా? ఉండదు కదా. कोई को याद भी ना रहे, 5,000 वर्ष का चक्र है जो सारा तुम्हारी बुद्धि में है.
బాబా చెప్తున్నారనమాట. అన్ని సంవత్సరాలదైతే గుర్తించుకోవడం కూడా చాలా కష్టం. 5,000 సంవత్సరాల విషయమే తెలీదు కదా! బాబా వచ్చి ఇప్పుడు తెలియచేస్తున్నారు పిల్లలకు. కితనా అచ్చా హార్ ఔర్ జీత్ కా ఖేల్ హై. ఇది ఎంత మంచి గెలుపు, ఓటమి యొక్క ఆట. సవేరే ఉఠ్కర్ ఐసే ఐసే క్యాలా చల్నే చాహియే. హమ్కో బాబా రమణ్ పర్ జీత్ పెహనాతే హై రావణ్ పర్. ఐసే ఐసీ బాతేం సవేరే సవేరే ఉఠ్ అప్నే ఆప్ కర్నే చాహియే. అయితే ఇలాంటి ఆలోచనలు మీరు ఉదయం ఉదయమే లేచి చేస్తూ ఉండాలి. దీన్నేమంటారు? విచారసాగర మంతన. బాబా రావణుడి పైన విజయాన్ని పొందేలా చేస్తున్నారనమాట. ఇలాంటి విషయాలు ఉదయమే లేచి మీతో మీరు మాట్లాడుకోండి. దీన్నే ఆత్మీక సంభాషణ అంటారు. ఇది అలవాటైపోవాలి అంటున్నారు. ఇస్ బేహద్ కే నాటక్ కో కోయి నహీ జాన్తే. యాక్టర్ హోకర్ ఆది మధ్య అంత్ కో నహీ జాన్తే. ఈ అనంతమైన డ్రామా కోసం, నాటకం కోసం ఎవరికీ తెలీదు. యాక్టర్స్ అయ్యుండి ఈ నాటకం యొక్క ఆది, మధ్య, అంత్యం ఏంటి అనేది అంటే తెలుసుకోలేకపోవడం. ఇది అద్భుతమే కదా! అభి హమ్ బాబా ద్వారా లాయక్ బన్ రహీ హై. అయితే ఇప్పుడు మనం బాబా ద్వారా అర్హులుగా అవుతున్నాం. बाबा अपने बच्चों को आप समान बनाते हैं. आप समान भी क्या, बाप तो बच्चों को अपने కంధే పర్ చడాతే హే. బాబా పిల్లల్ని తమ సమానంగా తయారు చేస్తున్నారు. నా సమానంగా ఏంటి, నాకంటే ఉన్నతంగా నా భుజాలపైకి ఎక్కించుకుంటున్నాను అంటున్నారు బాబా. అంటే నాకంటే కూడా మిమ్మల్ని ఉన్నతంగా తయారు చేస్తూ ఉన్నాను అంటున్నారు. बाबा का कितना प्यारा है बच्चों से, है ना? कितना अच्छी रीति समझाते हैं. मीठे मीठे बच्चों, मैं तुमको विश्व का मालिक बनाता हूँ. బాబాకు పిల్లలంటే ఎంత ప్రేమ కదా! పిల్లలకి అర్థం చేయిస్తూ ఉన్నారు బాబా. మధురాతి మధురమైన పిల్లలు, నేను మిమ్మల్ని ఈ విశ్వానికే మాలికలుగా తయారు చేస్తున్నాను. మే నహీ బన్తా హూ, తుమ్ బచ్చోం కో బనాతా హూ. నేనైతే తయారవ్వను, పిల్లలైన మిమ్మల్ని నేను తయారు చేస్తాను. तुम बच्चों को గుల్గుల్ బనాకర్ ఫిర్ టీచర్ బన్ పడాతా హూం. పిల్లలైన మిమ్మల్ని నేను పుష్పాల వలె తయారు చేస్తాను. దీనికోసం టీచరే చదివిస్తున్నారు బాబా. फिर सदगति के लिए ज्ञान देकर तुमको శాంతిధామ్ సుఖధామ్ కా మాలిక్ బనాతా హూం. సద్గతి కోసం పిల్లలైన మిమ్మల్ని శాంతిధామానికి, సుఖధామానికి మాలికలుగా తయారు చేస్తున్నాను. मैं तो निर्वाण धाम में बैठ जाता हूँ. लौकिक बाप भी मेहनत कर, धन कमा कर, सब कुछ बच्चों को देकर, खुद वानप्रस्थ में जाकर भजन आदि करते हैं. బాబా ఎన్ని ప్రాప్తులు మనకిచ్చేసి స్వయం ఏం చేస్తున్నారు? నిర్వాణ ధామంలోకి వెళ్ళి కూర్చుని పోతున్నారు. లౌకిక తండ్రి కూడా ఎంత శ్రమ చేస్తారు, ధనాన్ని సంపాదిస్తారు, అంతా పిల్లలకి ఇచ్చేసి స్వయం వానప్రస్థ అవస్థలోకి వెళ్ళిపోతారు. భజన మొదలైనవి చేసుకుంటారు. పరంతు యహా తో బాప్ కేతే హే, అగర్ వానప్రస్థ అవస్థ హై తో బచ్చోం కో సమఝాకర్ తుమ్హే ఇస్ సర్వీస్ మే లగ్ జానా హే. కానీ ఇక్కడ ఏంటి అంటే బాబా అర్థం చేయించేది, ఒకవేళ మీది వానప్రస్థ అవస్థ అయినట్లయితే, అంటే ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తున్నది అందరి యొక్క వానప్రస్థావస్థ. ఇంక ఎలాంటి బంధనాలు లేవు అంటే అన్ని పిల్లలకి అప్పచెప్పి మీరు సేవలో నిమగ్నం అయిపోవచ్చు అంటున్నారు బాబా. फिर गृहस्थ व्यवहार में पासना नहीं है, तुम अपना और दूसरों को कल्याण करते रहो. మళ్ళీ ఎలాంటి లేనిపోని చిక్కులు పెట్టుకోకండి, అందులో చిక్కుకుపోకండి. మీ కళ్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేసుకోండి అంటున్నారు బాబా. అభి తుమ్ సబ్కి వానప్రస్థ అవస్థ హై, బాప్ కేతే హై మే ఆయా హూం తుమ్కో వాణి సే పరే లే జానే కే లియే. ఇప్పుడు అందరి వానప్రస్థ అవస్థ కాబట్టి నేను మిమ్మల్ని వాణి నుండి అతీతంగా తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. अपवित्र आत्मा तो जा ना सके, ए बाप सम्मुख समझा रही है. मजा भी सम्मुख में है ना. ఇక్కడ అపవిత్రులు ఎవరు రాలేరు కదా బాబా దగ్గరికి. ఇంటికి తిరిగి వెళ్ళాలి అంటే పావనంగా అవ్వాల్సిందే. అయితే ఇక్కడ స్వయంగా బాబా సమ్ముఖంగా వచ్చి అర్థం చేయిస్తున్నారు. సమ్ముఖంగా వినడంలో మజా కూడా వస్తుంది.
వహా తో ఫిర్ బచ్చే బైఠ్ సునాతే హే. మీ సెంటర్స్ అనుకోండి, పిల్లలు కూర్చొని వినిపిస్తారు. యహా బాప్ సమ్ముఖ్ హే తబ్ తో మధుబన్ కి మహిమా హే. మధుబన్లో బాబా డైరెక్ట్గా వినిపిస్తారు. అప్పుడు అందుకే కదా మధుబన్ యొక్క మహిమ ఉంది. తో బాప్ కేతే హే సవేరే ఉఠ్తే కి आदत डालो। भक्ति भी मनुष्य सवेरे उठकर करते हैं ना, परंतु उससे वर्षा तो मिलता नहीं। ఇక్కడ బాబా పిల్లలకు చెప్తున్నారు, మీరు ఉదయమే లేచే అలవాటు చేసుకోండి. భక్తి కూడా ఉదయం ఉదయమే చేస్తారు, కానీ అక్కడ సంపాదన జరగడం లేదు. ఇక్కడ సంపాదన జరుగుతుంది అంటున్నారు బాబా. బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే ఎంత సంపాదన జమ అవుతూ ఉంటుంది. कभी रचना से वर्षा मिल ना सके, इसलिए कहती है हम रचता और रचना के आदि मध्य अंत को नहीं जानते. అంటే రచన నుండి ఎవరికి వారసత్వం లభించదు, అందుకే ఇప్పటి వరకు ఏమని గాయనం చేశారు, రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యం కోసం మాకు తెలియదు తెలియదు అంటూ. अगर वो जानते होती है वो परंपरा चला आता। बच्चों को ये भी समझाना है हम कितने श्रेष्ठ धर्म वाले थे, फिर कैसे धर्म भ्रष्ट कर्म भ्रष्ट बने हैं. ఒకవేళ బాబా చెప్తున్నారనమాట, ఈ ఆది మధ్య అంత్యం కోసం ఎవరికైనా తెలిస్తే పరంపరగా నడవాలి కదా ఇది కూడా. ఆ నెక్స్ట్ నెక్స్ట్ అందరికీ తెలియాలి కదా. యథార్థంగా ఎవరికీ తెలియదు బాబా వచ్చి చెప్పేంత వరకు. మీరు ఎంత శ్రేష్టమైన ధర్మస్థులుగా ఉండేవారు, కానీ ధర్మభ్రష్టులుగా కర్మభ్రష్టులుగా అయిపోయారు. మాయా कैसे बनाते हैं, ताला बुद्धि को लगा देती है, इसीलिए भगवान को कहती है आप बुद्धिमानों की बुद्धि हो, इनकी బుద్ధి కా తాళా కోలో. ఎలా చేసేసింది చూడండి, మాయా బుద్ధి తాళం పూర్తిగా బంద్ చేసేసింది. అందుకే భగవంతునితో అంటారు, మీరు బుద్ధివంతులకే బుద్ధివంతుడు కదా, వీరి యొక్క బుద్ధి తాళం తెరవండి అని భగవంతుణ్ణి కోరుకుంటూ ఉంటారు. अब तो बाप सम्मुख समझा रही है, मैं ज्ञान का सागर हूं, तुमको ज्ञान द्वारा समझाता हूं, इन द्वारा समझाता हूं. कौन सा ज्ञान? బాబా జ్ఞాన సాగరుడు ఈ బ్రహ్మ ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారనమాట. అది ఎలాంటి జ్ఞానం? ఏ సృష్టి చక్రకే ఆది మధ్య అంత కా జ్ఞాన్ జో కోయి బి మనుష్ దే నా సకే. ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం ఏ మానవులు కూడా తెలియచేయలేరు. బాప్ कहते हैं सत्संग आदि में जाने से फिर भी स्कूल में पढ़ना अच्छा है ना. पढ़ाई सोर्स ऑफ इनकम कहती है, सत्संगों में तो मिलता कुछ भी नहीं. दान पुण्य करो, ए करो, बेहनता रखो, कच भी कच्चा है ना, ऐसा भी करते रहती है. पैसा भी रखते हैं, माता भी टोको, टिप्पण भी घिस जाती है. अभी तुम बच्चों को जो ज्ञान मिल रहा है उनको सिमरन करने की आदत डालो और दूसरों को भी समझाना है. అంటే చదువులో ఎంత సంపాదన జరుగుతుందో చూడండి. ఇతర సత్సంగాల్లోకి వెళ్ళినట్లయితే ఎలాంటి సంపాదన జరగదు. అక్కడ కేవలం ఏం చెప్తారు, దాన పుణ్యాలు చేయండి, ఇది చేయండి, అది చేయండి, ఎటు చూసినా ఖర్చే ఖర్చు అంటున్నారు బాబా. డబ్బులు పెట్టండి, తల వంచండి, నమస్కరించండి అని ఇలా మీరు నమస్కరించి నమస్కరించి మీ నుదుట కూడా అరిగిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది కదా, దానిని స్మరణ చేస్తూ ఉన్నట్లయితే చాలా ఖుషి ఉంటుంది. ఇది ఒక అలవాటుగా అయిపోవాలి అంటున్నారు బాబా. అంటే స్మరణ చేసే అలవాటు ఉన్నట్లయితే ఇతరులకు కూడా మీరు అర్థం చేయించగలరు. బాప్ कहते हैं अब तुम्हारी आत्मा पर बृहस्पति की दशा है, वृक्षपति भगवान तुमको पढ़ा रही है, तुमको कितनी खुशी होनी चाहिए. బాబా అర్థం చేయిస్తున్నారు, మీ ఆత్మ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, వృక్షపతి అయినటువంటి భగవంతుడు స్వయం చదివిస్తున్నారు, మీకు ఎంత ఖుషి ఉండాలి. బాబా స్వయంగా చదివించి మనల్ని తమ సమానంగా కాకుండా వారికంటే కూడా హైయెస్ట్ భగవాన్ భగవతిగా తయారు చేస్తున్నారు. ओहो, ऐसे बाप को जितना याद करेंगे तो विकर्म विनाश होंगे.
ऐसे ऐसे विचार सागर मंथन करने की आदत डालनी चाहिए. మరి చూడండి, అద్భుతం కదా! ఇలాంటి తండ్రిని మీరు ఎంత స్మృతి చేస్తే అంత వికర్మలు వినాశనం అయిపోతాయి. ఇలా మీరు విచార సాగర మంతన చేసే అలవాటు చేసుకోండి. दादा हमको इस बाबा द्वारा वर्षा दे रही है, खुद कहती है मैं इस रथ का आधार लेता हूँ. దాదా మనకి ఈ బాబా ద్వారా, శివ్ బాబా ద్వారా వారసత్వాన్ని ఇప్పిస్తున్నారనమాట. స్వయం ఏమంటున్నారు బాబా? శివ్ బాబా, నేను ఈ రథాన్ని ఆధారంగా తీసుకొని వస్తున్నాను అని. తుమ్కో జ్ఞాన్ మిల్ రహా హై నా? జ్ఞాన్ గంగా ఏం జ్ఞాన్ సునాకర్ పవిత్ర బనాతీ హై కి గంగా పానీ. బాబా చెప్తున్నారు, మీకు జ్ఞానమైతే లభిస్తుంది. జ్ఞానగంగలు ఎవరైతే ఉన్నారో వారు బాబా నుండి జ్ఞానం తీసుకొని పవిత్రంగా తయారు చేస్తారా? లేక నీటి యొక్క గంగా పవిత్రంగా తయారు చేస్తుందా, పావనంగా చేస్తుందా అడుగుతున్నారనమాట బాబా. జ్ఞాన గంగల ద్వారానే పావనంగా ఏదైతే ఉంది. अब बाप कहते हैं बच्चे, तुम भारत की सच्ची सच्ची सेवा करते हो और सोशल वर्कर्स तो हद की సేవ करते हैं. ఏ రూహాని సచ్చి సేవ. అయితే పిల్లలకి బాబా అంటున్నారు, మీరు సత్యాతి సత్యమైన సేవ చేస్తున్నారు. అక్కడ బయట సమాజంలో సోషల్ వర్కర్స్ ఉంటారనమాట. వారు చేసేది హద్దుల్లో ఉండే సేవ, కానీ మీరు ఆత్మిక సేవ చేస్తున్నారు అంటున్నారు. భగవాన్ వాచ్, బాప్ समझाते हैं भगवान पुनर्जन्म रहित है. श्री कृष्ण तो पूरे 84 जन्म लेती है, उनका गीता में नाम लगा दिया है. భగవాన్ వాచ ఏముంది, భగవంతుడు పునర్జన్మ రహితుడు కదా. శ్రీకృష్ణుడైతే పోతే 84 జన్మలు తీసుకున్నారు, కానీ గీతలో కృష్ణుడి యొక్క పేరు వేసేసారు. నారాయణ కా క్యోం నహీ లగాతే హే, నారాయణుడి యొక్క పేరు ఎందుకు వేయలేదు? అభి కిస్కో పతా నహీ హే శ్రీకృష్ణ హీ శ్రీ నారాయణ్ బంతే హే. ఇది కూడా ఎవరికీ తెలియదు, శ్రీకృష్ణుడే శ్రీ నారాయణుడిగా అవుతున్నారని. శ్రీకృష్ణ ప్రిన్స్ తా, ఫిర్ రాధా సే స్వయంవర్ హువా, అబ్ తుమ్ బచ్చోं को జ్ఞాన్ మిలా హే. శ్రీకృష్ణుడు రాజకుమారుడుగా ఉండేవారు, ఎప్పుడైతే రాధతో స్వయంవరం అవుతుందో అప్పుడు రాజుగా అవుతారు కదా. ఇప్పుడు పిల్లలైన మీకైతే జ్ఞానం లభించింది. సమస్తే హో శివ్ బాబా హమ్కో పడాతే హే, ఓ బాబా బీ హే, టీచర్ హే, సద్గురు బీ హే. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, శివ్ బాబా మనల్ని చదివిస్తున్నారు అని. తండ్రి టీచర్, సద్గురువు కూడా. సద్గతి దేతే హే, ఊంచేతే ఊంచ్ భగవాన్ శివ్ హీ హే. సద్గతి ఇస్తున్నారు, ఉన్నతోన్నతమైన వారు శివుడు. ఓ కేతి హే మేరీ నిందా కర్నే వాలే ఊంచ్ టౌర్ పా నహీ సక్తే. స్వయం శివ్ బాబా ఏమంటున్నారు, నా నింద చేసేవారు ఎవరైతే ఉన్నారు వారికి నిలవడానికి కూడా నీడ లభించదు. బచ్చే అగర్ నహీ పడితే హే తో మాస్టర్ కి ఇజ్జత్ జాతీ హేనా. అంటే చూడండి, పిల్లలు చదువుకోకపోతే, అంటే స్టూడెంట్స్ అయి టీచర్ చదివించే చదువు చదువుకోకపోతే ఆ టీచర్ లేక మాస్టర్ యొక్క గౌరవం పోతుంది కదా. బాప్ కేతే హే తుమ్ మేరీ ఇజ్జత్ నహీ గవానా, పడితే రహో. అందుకు బాబా కూడా ఏం చెప్తున్నారు, నేను మీకు టీచర్ని కూడా కదా, నా గౌరవాన్ని పోగొట్టకండి, నా మర్యాద తీయకండి, మీరు చదువుతూ ఉండండి. ఏం ఆబ్జెక్ట్ తో సామ్నే కడి హే और फिर गुरु लोग अपने लिए कह देती है जिस कारण मनुष्य डर जाते हैं. చూడండి, ఇక్కడ లక్ష్యం ఉద్దేశం కూడా ఉంది. అక్కడ భక్తి మార్గంలో చెందిన గురువులకి చెందిన విషయంగా ఇది చెప్పేశారు. ఒకవేళ వారు చెప్పిన మాట వినకపోతే ఏమవుతుందో అని భయపడుతూ ఉంటారన్నమాట. సమస్తే హే కోయి షాప్ నా మిల్ జాయే. ఏమని భావిస్తారంటే, మేము ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, గురువుని నిందించకూడదు, వారి నుండి శాపం లభిస్తుందని భయపడతారు. గురువు సే मिला हुआ मंत्र ही सुनाते रहती है. सन्यासियों से पूछा जाता है तुमने घर बार कैसे छोड़ा. ఆ గురువులు ఇచ్చిన మంత్రం ఏదైతే ఉందో అది జపిస్తూ ఉంటారన్నమాట. అంటే సన్యాసుల్ని అడగడం జరుగుతుంది, మీరు ఇల్లు వాకిలి ఎలా వదిలేరు అని. కేతే హే
ఏ వ్యక్త బాతే మत पूछो। अरे क्यों नहीं बताते हो, हमको क्या पता तुम कौन हो। सुरुड బుద్ధి वाले ऐसे बात करते हैं। అంటే కొంతమంది తెలివైన వారిగా ఉంటారు కదా, వారు సన్యాసులకి ఇలా అడుగుతారనమాట. మీరు ఎలా వదిలేశారు ఇల్లు వాకిలి, ఎలాగ ఇక్కడికి సన్యాసులుగా అయి వచ్చారు అనేసి. వ్యక్తమైన విషయాలు ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాళ్ళంటే, మీరెవరో ఏంటో అనేది మేము తెలుసుకోవాలి కదా అని తీక్షణమైన బుద్ధి కలవారు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అజ్ఞాన్ కాల్ మే కోయి కోయి కో నషా రేతా హై। स्वामी राम तीर्थ का अनन्य शिष्य स्वामी नारायण था। उनकी కితాబ్ ఆది బాబాకి పడి హుయి హే। అంటే అజ్ఞాన కాలంలో కొంతమందికి ఈ విధంగా నష ఉంటుందన్నమాట. స్వామి రామతీర్థ్ అనేటటువంటి స్వామీజీకి అనన్యమైన శిష్యుడు స్వామి నారాయణ ఉండేవారన్నమాట. వారి యొక్క పుస్తకాలు బ్రహ్మా బాబా చదివేవారంట. బాబా కో ఏ సబ్ పढ़ने का शौक रहता था। బ్రహ్మా బాబాకి ఇలాంటివన్నీ చదివే అభిరుచి ఉండేది. छोटेपन में वैराग्य आता था। फिर एक बार बायोस्कोप देखा, बस వృత్తి ఖరాబ్ హుయి। అంటే చిన్న వయసులోనే వైరాగ్య భావన ఉండేదన్నమాట బ్రహ్మా బాబాకు. కానీ ఒకరోజు ఒక సినిమా చూశారు, అంతే ఇంకా ఆలోచన అంతా పాడైపోయింది, వృత్తి పాడైపోయింది. సాధుపన బదల్ గయా, ఆ సాధువుగా ఉండాలి, వైరాగ్య భావన కలిగి ఉండాలి అనేది మారిపోయిందనమాట చిన్నప్పుడే. तो अब बाप समझाते हैं और सब గురు ఆది హే భక్తి మార్గే। అయితే ఇవన్నీ బాబా ఎందుకు చెప్తున్నారంటే, ఎలాంటి చెడు ప్రవర్తన కలిగి ఉందో సమాజము అని. అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నప్పటికీ బుద్ధి ఎలా మారిపోయిందో చూడండి. కానీ ఇప్పుడు బాబా లభించారు, ఇంకేం కావాలి. బాబా పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారనమాట. ఈ గురువులు మొదలైన వారందరూ భక్తి మార్గానికి చెందినవారు. సర్వకా సద్గతి దాతాతో ఏకీ హే, జిస్కో సబ్ యాద్ కర్తే హే। సర్వుల సద్గతి దాత అయితే ఒక్కరే, వారిని అందరూ స్మృతి చేస్తూ ఉంటారు. గాతే బీ హే మేరాతో ఏక్ గిరిధర్ గోపాల్ దూసరా నా కోయి। గాయనం కూడా ఉంది, నాకైతే ఒక్క గిరిధర గోపాలుడే, ఇంకెవరూ లేరని. గిరిధర్ శ్రీకృష్ణకో కేతీ హే, వాస్తవమే గాలి ఏ బ్రహ్మ కాతీ హే। మరి గిరిధరుడు అని శ్రీకృష్ణుడికి అంటారు కదా, వాస్తవానికి ఈ నిందలు తినేది బ్రహ్మే కదా। శ్రీకృష్ణకి ఆత్మ జబ్ అంత్ మే గావ్ కా చోరా తమో ప్రధాన్ హే తబ్ గాలి కాయి హే। అంటే శ్రీకృష్ణుడి యొక్క ఆత్మ అంతిమ జన్మలో ఒక పల్లెటూరి బాలకుడైపోతారు, తమో ప్రధానంగా అయిపోతారు, అప్పుడు నిందలు తినవలసి ఉంటుందన్నమాట. అసలు మే తో యహీ శ్రీకృష్ణకి ఆత్మ హేనా, వాస్తవానికి ఈ బ్రహ్మ యొక్క ఆత్మే కృష్ణుడి యొక్క ఆత్మ కదా। గావ్ మే पला हुआ है, रास्ते चलते ब्राह्मण फंस गया, अर्थात बाबा ने प्रवेश किया, कितनी गाली खाई। అంటే చూడండి, ఈ బ్రహ్మ బాబా యొక్క పాలన పోషణ అంతా గ్రామాలలోనే పల్లెటూరుల్లోనే జరిగింది. నడుస్తూ నడుస్తూ బ్రాహ్మణుడు చిక్కుకుపోయారు అనే ఒక నానుడి ఉంది. అంటే శివబాబా వీరిలోకి ప్రవేశించారు. ఇంకా అంతే, ఎన్ని నిందలు తినవలసి వచ్చింది. అమెరికా తక్ ఆవాజ్ చలా గయా, అమెరికా వరకు కూడా ధ్వని వెళ్ళిపోయింది. ఈ దాదా ఇలా అంట అలా అంట అని ఎన్ని నిందల యొక్క విషయాలు స్ప్రెడ్ అయిపోయాయి. వండర్ఫుల్ డ్రామా హేనా, చాలా అద్భుతమైన డ్రామా కదా। అభి తుమ్ జాన్తే హో తో ఖుషీ హోతీ హే, అబ్ బాబా సమझाते हैं ఏ చక్ర కేసే ఫిర్తా హే। ఈ విషయాలన్నీ పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మీకు ఎంతో ఖుషి కూడా ఉంటుంది. ఈ చక్రం ఎలా తిరుగుతుంది ఏంటనేది రహస్యం తెలుసుకున్నారు కదా। హమ్ కేసే బ్రాహ్మణ్ తే ఫిర్ దేవతా క్షత్రియ వైశ్య శూద్ర బనే, ఏ సౌరాసి కా చక్ర హేనా। అయితే మనం ఎలా ఉన్నతమైనటువంటి దేవతలుగా ఉండేవారిని, ఇప్పుడు ప్రజెంట్ అయితే బ్రాహ్మణులు, బ్రాహ్మణ్స్ దేవత, క్షత్రియ, వైశ్య, మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఈ చక్రం 84 జన్మలది ఎలా తిరుగుతూ వచ్చిందనేది
తెలుసుకున్నారు. ఏ సారా స్మృతి మే రఖనా హై, రచతా और रचना के आदि मद అందుకో జాననా హై, జో కోయి నహీ జానతే. ఇదంతా కూడా స్మృతిలో ఉండాలి. రచయిత రచన యొక్క ఆది మధ్య అంత్యం కోసం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. తుమ్ బచ్చే సమజ్తే హో హమ్ విశ్వ కా మాలిక్ బంతే హై, ఇస్మే కోయి తక్లీఫ్ తో నహీ. పిల్లలైన మీరు ఈ విశ్వానికే మాలికలైపోతున్నారు, కానీ ఇందులో అంతగా శ్రమ పడవలసిన విషయం లేదు. ऐसे थोड़े ही कहते आसन आदि लगाओ, हठ योग ऐसा नहीं सिखलाते हैं ना, ऐसा ऐसा करते हैं बत मत पूछो, कोई कोई की బ్రెయిన్ ही ఖరాబ్ हो जाती है. ఇక్కడ ఏమి శ్రమ ఇస్తున్నారు చెప్పండి బాబా? ఆసనాలు వేయండి, అది చేయండి, ఇది చేయండి అని అనటం లేదు కదా. హఠయోగాలు ఎలా ఉంటాయో తెలుసా? ఎంత కష్టంగా ఉంటాయో ఇంక అడగండి మరి అంటున్నారు. బ్రెయిన్ కూడా ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అంత కఠినంగా ఉంటాయి కొన్ని కొన్ని అంటున్నారు బాబా. బాప్ కితనీ సహజ్ కమాయి కరాతే హే, ఏహే 21 జన్మోం కే లియే సచ్చీ కమాయి. బాబా ఎంత సహజమైన సంపాదన చేయిస్తున్నారు, 21 జన్మల కోసం సత్యమైన సంపాదన. తుమ్హారీ हाथेली पर बहसते हैं, बाप बच्चों के लिए स्वर्ग के सौगात लेते लाते हैं ना. అంటే బాబా చెప్తున్నారనమాట, మీ ఎదురుగానే స్వర్గము అనే సౌగాత్ ఉంది. బాబా పిల్లల కోసం ఈ బహుమానాన్ని తీసుకొని వచ్చారనమాట. ऐसे और कोई मनुष्य कह ना सके, बाप ही कहते हैं इनकी ఆత్మ भी सुनती है. ఇలా ఇంకెవరు అర్థం చేయించలేరు. ఏ మానవ మాత్రులు నేను మీకు స్వర్గం అనే సౌగాత్ తీసుకొని వచ్చాను అని ఎవరైనా మానవులు అనగలరా ఇలా? అనలేరు కదా. అయితే బాబా ఇక్కడ అర్థం చేయిస్తున్నారు, నేను చెప్పే విషయాలు ఈ బ్రహ్మ యొక్క ఆత్మ కూడా వింటారు. तो बच्चों को सवेरे वो ऐसे ऐसे विचार करने चाहिए. భక్త లోగ్ బి సవేరే గుప్త మాలా ఫిరితే హే నా. పిల్లలైన మీరు ఉదయమే లేచి విచార సాగర మంతన చేయాలి. భక్తులు కూడా మాల చాలా గుప్తంగా ఉదయమే లేచి త్రిపుతూ ఉంటారంట. उसको गौमुख कहती है, उसमें अंदर हाथ डाल మాలా ఫేర్తే హే. కొంతమంది బ్యాగ్లో ఒక బ్యాగ్ ఉంటుందన్నమాట. అందులో మాల పెట్టుకొని గుప్తంగా అలా త్రిప్పుతూ ఉంటారు. లోపల ఏదో ఒక మంత్రం జపిస్తూ ఉంటారు. గోముఖం అని కూడా అంటారనమాట దాన్ని. उसमें अंदर हाथ डाल माला फेरते हैं, राम राम के करते रहती है जैसे कि బాజా బజ్తా హే. రామ్ రామ్ అని అలా మాల త్రిప్పుతూ ఉంటారనమాట. బాజా భజంత్రి మ్రోగినట్లుగా అదే రిపీట్ చేస్తూ ఉంటారు. వాస్తవమే గుప్తతో హే హే బాప్కో యాద్ కర్న. వాస్తవానికి అసలైన గుప్తమైన విషయం ఏంటో తెలుసా? బాబాని స్మృతి చేయడం. ఉమ్, అజపాజప్ ఇస్కో కహా జాతా హే. అక్కడ ఆ మాల త్రిప్పడాన్ని అజపాజపం అంటారు. అది కాదు, బాబాని స్మృతి చేయడమే అసలైన అజపాజపం అంటున్నారు. ఖుషి రేతీ హే, కితనీ వండర్ఫుల్ డ్రామా హే. మీకు ఖుషి కూడా ఉంటుంది ఇలా బాబాని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే. ఇది ఎంత అద్భుతమైన డ్రామా. ఏ బేహద్ కా నాటక్ హే జో సివాయ తుమ్హారే और कोई की బుద్ధి మే నహీ. ఈ అనంతమైన డ్రామా పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవరి బుద్ధిలోనే లేదు. తుమ్హారే మే బి నెంబర్ వార్ పురుషార్థ అనుసార్, మీలో కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఉన్నారు. హే బహుత్ ఈజీ, हमको तो अब भगवान पढ़ाते हैं, बस तुमको ही याद करना है. వాస్తవానికి ఈ జ్ఞానం ఎంత ఈజీ కదా. స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తున్నారు. బస్ ఇక్కడ చేయవలసిందేంటి? బాబాని స్మృతి చేయాలి. వారసత్వం కూడా వారి నుండే లభిస్తుంది. ఇస్ బాబానే తో దక్ సే సబ్ కుచ్ చోడ్ దియా, క్యూంకి बीच में बाबा की प्रवेशता थी ना, सब कुछ इन माताओं के अर्पण कर दिया. ఈ బాబా బ్రహ్మ బాబా ఏం చేశారు? ఒక్కసారిగా అంతటిని సర్వ సమర్పణ చేసేసారు. అంటే శివ్ బాబా వీరిలో ప్రవేశించారు. ఎప్పుడైతే శివ్ బాబా ప్రవేశించారో ఇంకా ఒకే డెసిషన్ తీసుకున్నారనమాట, నేను బాబా వారిగా అవ్వాలి అని. అంతే, ఇంకా అంతా ఈ మాతల పేరు మీద సమర్పణ చేసేసారు. बाप ने कहा इतनी बड़ी संस्था करनी है, सब इन సేవా మే లగా దో. బాబా చెప్పారు, డైరెక్షన్ ఇచ్చారు శివ్ బాబా. ఇంత పెద్ద సంస్థ స్థాపన అయ్యేది ఉంది, అంతా ఇందులో సమర్పణ చెయ్యి అని.
एक पैसा भी किसको देना नहीं है నష్టో మోహ ఇతనా చాహియే అంటే ఒక్క పైసా కూడా ఎవరికి ఇవ్వలేదు అనేలాగా బ్రహ్మా బాబా సర్వ సమర్పణ చేసేసారు. దీన్ని ఏమంటారు? నష్టోమోహని. బడీ మంజిల్ హేనా, ఇది చాలా పెద్ద గమ్యం కదా. ఒకవేళ ఈ రోజుల్లో ఎవరికైనా అలాంటి డైరెక్షన్ లభిస్తే పిల్లలు ఏమైపోతారు, మనవళ్ళు మనవడాళ్ళు ఏమైపోతారని ఆలోచిస్తారు కదా. కానీ ఆ రోజుల్లో బ్రహ్మా బాబా ఆలోచించలేదు. मीरा ने लो क्लास विकारी कुल की मर्यादा छोड़ी तो कितनी उनका नाम है. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరా లోక మర్యాదలు కుల మర్యాదలు అన్ని విడిచిపెట్టేశారు. అందుకు ఎంత పేరు ప్రఖ్యాతి అయ్యింది కదా మీరాది. ఏ బచ్చియాంబి కేతి హే హం సాది నహీ కరేంగే. అలా ఇక్కడికొచ్చిన కుమారీలు కూడా అనేవారన్నమాట, మేము పెళ్లి చేసుకునేది లేదు అని. लाखपति हो करोड़पति हो कोई भी हो हम तो बेहद के बाप से वर्ष लेंगे. వారు లక్షాధిపతి కావచ్చు, కోట్లాధిపతి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, మేము అనంతమైన తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి అంతే. ఒకే దృఢ నిశ్చయం అన్నమాట. అప్పుడు వచ్చిన దాదీలు దీదీలు మమ్మ మొదలైన వారు. तो ऐसा नशा चढ़ना चाहिए ना, మరి ఇలాంటి నష ఎక్కాలి కదా. बच्चों को बेहद का बाप बैठ सुंगारते हैं इसमें पैसे आदि की दरकार भी नहीं. పిల్లలకి అనంతమైన తండ్రి కూర్చొని శృంగారిస్తున్నారు, అలంకరిస్తున్నారు. కాబట్టి ఇందులో పైసలు మొదలైన వాటి విషయం ఏముంది, ధనం యొక్క విషయం ఏముంది. సాదీకే దిన్ वनवास में बिताते हैं, पुराने फटे हुए कपड़े आदि पहनाते हैं, फिर शादी के बाद नया कपड़ा जेवर आदि पहनाते हैं. చూడండి, పెళ్లి రోజు ఏం చేస్తారంటే వనవాసంలో కూర్చోబెడతారంట. అంటే చిరిగిపోయిన వస్త్రాలు ధరింప చేస్తారు. ఆ తరువాత పెళ్లి తర్వాత కొత్త వస్త్రాలు, మంచి మంచి ఆభరణాలు మొదలైనవి ధరింప చేస్తారు. ए बाप कहते हैं मैं तुमको ज्ञान रत्नों से श्रृंगारता हूं, फिर तुम ए లక్ష్మీ నారాయణ్ బనేంగే. అలా ఇక్కడ కూడా మీరు వనవాసంలో ఉన్నారు, చాలా సింపుల్ గా ఉన్నారు. కానీ బాబా మనల్ని చాలా గుప్తంగా జ్ఞాన రత్నాలతో శృంగారిస్తున్నారు, అలంకరిస్తున్నారు అన్నమాట. మీరు ఈ అలంకరణలన్నీ అలంకరించుకొని లక్ష్మీనారాయణలుగా అయిపోతున్నారు. ఉం? అలంకరించే ముందు ఎలా అయితే మంచిగా తీర్చిదిద్దే ముందు వనవాసంలో కూర్చోబెడతారో అక్కడ, అలా ఇక్కడ కూడా బాబా చాలా సింపుల్ గా కూర్చోబెట్టి మనకి మాలిష్ చేస్తున్నారనమాట. ఏకదమ్ మీరు లక్ష్మీనారాయణలుగా అయిపోతారంటున్నారు. ఐసా और कोई कह ना सके. ఇలా ఇంకెవరు కూడా మనకి అర్థం చేయించలేరు, చెప్పలేరు నేను మిమ్మల్ని లక్ష్మీనారాయణలుగా చేస్తానని. ఎవరన్నా అన్నారు ఇప్పటి వరకు గురుగోషాయిలు భక్తి మార్గంలో? बाप ही आकर पवित्र प्रवृत्ति मार्ग की स्थापना करते हैं, इसलिए विष्णु को भी चार भुजा दिखाते हैं. అయితే బాబా వచ్చి కూర్చుని పవిత్రమైనటువంటి ప్రవృత్తి మార్గ స్థాపన చేస్తున్నారు. అందుకే అక్కడ విష్ణువుకి 4 భుజాలు చూపిస్తారు. పవిత్రమైన గృహస్థ ఆశ్రమం అన్నమాట, దానికి గుర్తుగానే. शंकर के साथ पार्वती, ब्रह्मा के साथ सरस्वती दिखाते हैं. अब ब्रह्मा की कोई स्त्री तो नहीं है. అక్కడ చూపిస్తారు శంకరుడితో పాటు పార్వతిని, బ్రహ్మతో పాటు సరస్వతిని. అయితే వాస్తవానికి బ్రహ్మకి స్త్రీ అంటూ ఎవరు లేరు అంటున్నారు బాబా. ఏ తో బాప్ కా బన్ గయా. ఈ బ్రహ్మ శివ బాబా వారిగా అయిపోయారు. कैसी వండర్ఫుల్ బాతేం, మాత్ పితాతో ఏ హేనా. ఇవి ఎంత అద్భుతమైన విషయాలు. అసలైన తల్లి తండ్రి ఎవరైనట్లు? బ్రహ్మ సరస్వతి కాదు, శివ బాబా బ్రహ్మా బాబా. ఏ ప్రజాపితా భీ హే, ఫిర్ ఇన్ ద్వారా బాప్ రచతే హే తో మా భీ టెహరీ. మీరు ప్రజాపిత కూడా అయ్యారు, ఆ రకంగా తండ్రి, అలౌకిక తండ్రి. మరి శివ బాబా మనల్ని వేరి ద్వారా తమ వారిగా చేసుకున్నారు, అప్పుడు తల్లి కూడా అయ్యారు. సరస్వతి బ్రహ్మకి బేటీ గాయి జాతి హే. సరస్వతి బ్రహ్మ యొక్క కుమార్తెగా గాయనం పొందారంటున్నారు.
ये सब बातें बाप बैठ समझाते हैं। जैसे बाबा सवेरे उठकर विचार सागर मंथन करते हैं, बच्चों को भी फॉलो करना है। ఈ విషయాలన్నీ కూడా ఎంత అద్భుతమైనవి కదా! బాబా కూర్చొని పిల్లలకి అర్థం చేయిస్తున్నారు. అలా మీరు కూడా ఉదయం ఉదయమే లేచి కూర్చొని విచార సాగర మంతన చేయండి. ఈ విషయంలో బాబాని ఫాలో చేయండి. तुम बच्चे जानते हो कि ఏ హార్ జీత్ కా వండర్‌ఫుల్ ఖేల్ బనా హువా హై. మీకు తెలుసు ఇది గెలుపు, ఓటమి యొక్క అద్భుతమైన ఆట రచించబడి ఉంది. ఇसे देखकर खुशी होती है ना, घृणा नहीं आती है. మజా వస్తుందనమాట ఆటని చూస్తే. ఎలాంటి ద్వేషభావం రాకూడదు అంటున్నారు. ఖుషి అవ్వాలనమాట మీరు. సంతోషపడాలి. हम ये समझते हैं हम सारे ड्रामा के आदि मध्य अंत को जान गए. ఎందుకంటే ఈ మొత్తం ఆది మధ్య అంత్యం యొక్క ఆట ఏంటనేది పిల్లలైన మీకు తెలుసు. ఇసిలియే గురునాకి తో బాత్ హీ నహీ, అందుకు ద్వేషభావం యొక్క విషయమే లేదు. तुम बच्चों को मेहनत भी करनी है, गृहस्थ व्यवहार में रहना है, पावन बनने का बीड़ा उठाना है. పిల్లలైన మీరు శ్రమించాలి, గృహస్థ వ్యవహారంలో ఉండాలి. కానీ పావనంగా అయ్యేటటువంటి రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరూ తీసుకోవాలి అంటున్నారు బాబా. హమ్ యుగల్ ఇక్కటే రెహకర్ పవిత్ర దునియా కా మాలిక్ బనేంగే. మేము యుగల్స్మి కలిసి ఉంటూ కూడా గృహస్థంలో పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచానికి మాలికలం అవుతాము అనే దృఢ ప్రతిజ్ఞ చేయండి. ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అంటున్నారు బాబా. ఫిర్ కోయి కోయి తో ఫెయిల్ బి హో పడతే హే. అయినప్పటికీ కొంతమంది నడుస్తూ ఫెయిల్ అయిపోతారు కూడా. बाबा के हाथ में कोई शास्त्र आदि नहीं है, ये तो शिव बाबा कहते हैं वे ब्रह्मा द्वारा तुमको सभी వేద శాస్త్ర का సార్ సునాతా హుం. శ్రీకృష్ణ నహి. చూడండి, ఇక్కడ శివ్ బాబా చేతిలో ఏమైనా శాస్త్రాలు ఉన్నాయా? శివ్ బాబా ఏమంటున్నారంటే, నేను ఈ బ్రహ్మ ద్వారా పిల్లలైన మీకు వేద శాస్త్రాల సారాంశాన్ని వినిపిస్తున్నాను. శ్రీకృష్ణుడైతే కాదు. కితనా ఫరక్ హై, ఎంత తేడా ఉంది కదా శివ్ బాబాకు కృష్ణుడికి. अच्छा, मीठे मीठे से खिला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य असर. पहले पॉइंट, पढ़ाई पर पूरा ध्यान देना है. ऐसा कोई कर्म ना हो जिससे बाप, टीचर और सदगुरु की निंदा हो. इज्जत गवाने वाला कोई कर्म नहीं करना है. మొదటి పాయింట్, చదువు పైన పూర్తి ధ్యాస పెట్టండి. తండ్రి, టీచర్, సద్గురువు యొక్క నింద జరిగేలా ఎలాంటి పని చేయకండి. అంటే మర్యాద పోయేలా, గౌరవం పోయేలా పనులు చేయకండి అంటున్నారు బాబా. లౌకికంలో కూడా తల్లిదండ్రులు, పిల్లలు అలా ఎలా ఉన్నారు అంటే, ఉమ్, చెడు నడవడిక కలిగి ఉన్నారంటే, నా పరువు తీస్తావా ఏంటి, ఉమ్, నా మర్యాదను తీయొద్దు అని అంటారు కదా. అలా ఇక్కడ కూడా బాబా ఏం చెప్తున్నారు, మీరు నా పిల్లలుగా అయ్యారు. తండ్రి, టీచర్, సద్గురువు ఒక్క శివ్ బాబాయే. వారి నింద జరిగేలా ఎలాంటి పనులు కూడా చేయకూడదు. మర్యాద పోయేలాంటి పనులు చేయకండి అంటున్నారు. दूसरा, विचार सागर मंथन करने की आदत टालनी है. बाप से जो ज्ञान मिला है उसका सिमरण कर अपार खुशी में रहना है. किसी से भी घृणा नहीं करनी है. రెండో పాయింట్, విచార సాగర మంతన చేసే అలవాటు చేసుకోండి. ఇది అలవాటు అయిపోవాలన్నమాట. బాబా నుండి ఏదైతే జ్ఞానం లభించిందో దాన్ని స్మరణ చేసి అపారమైన సంతోషంలో ఉండాలి. ఎవరితోనే ఈర్ష్య పడకండి. ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. వారి పాత్ర చూసి
ఈర్ష్య పడకండి అంటున్నారు బాబా. మజా ఆనా చాహి, మజా రావాలన్నమాట. ఎందుకంటే ఈ అనంతమైన ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం పిల్లలైన మీకే తెలుసు. वरदान, संपूर्णता की रोशनी द्वारा अज्ञान का पर्दा हटाने वाले सर्च लाइट भाव। संपूर्णता की रोशनी द्वारा अज्ञान का पर्दा हटाने वाले सर्च लाइट भाव। సంపూర్ణత యొక్క ప్రకాశం ద్వారా అజ్ఞానము అనే పరదాను ఎత్తివేసే సర్చ్ లైట్ గా తయారు కండి. ఆ అజ్ఞానం అనే పరద తొలగిపోవాలన్నమాట. అలాంటి సర్చ్ లైట్ కలవారిగా తయారు కండి అంటున్నారు. దేని ద్వారా? సంపూర్ణత యొక్క ప్రకాశం ద్వారా. अभी प्रत्यक्षता का समय समीप आ रहा है, इसलिए अंतर्मुखी बन गुह्य अनुभवों के रत्नों से स्वयं को भरपूर बनावो. ప్రత్యక్షత యొక్క సమయం అయితే ఇప్పుడు సమీపంగా వస్తూ ఉంది కాబట్టి అంతర్ముఖి అయి చాలా గుహ్యమైనటువంటి అనుభూతులు అనే రత్నాలతో స్వయాన్ని భర్పూరుగా చేసుకోండి, నిండుగా నింపుకోండి. ऐसा सर्च लाइट बनो जो आपके संपूर्णता की रोशनी से अज्ञान का पर्दा हट जाए. ఎలాంటి సర్చ్ లైట్ అవ్వాలి అంటే స్వయం మీరు మీ సంపూర్ణత యొక్క ప్రకాశం అంటే సంపూర్ణ స్థితి అనే ఆ ప్రకాశంతో అజ్ఞానం అనే పరద తొలగిపోవాలి అంటున్నారు. क्योंकि आप धरती के सितारे इस विश्व को हलचल से बचाए सुखी संसार స్వర్ణిం సంసార్ బనానే వాలే హో. ఎందుకంటే మీరు ఈ ధరణి యొక్క నక్షత్రాలు, సితారాలు. ఈ విశ్వంలో జరిగే రకరకాల అలజడులు ఏవైతే ఉన్నాయో వాటి నుండి విముక్తుల్ని చేసేవారనమాట, సర్వాత్మల్ని. ఆ అలజడుల నుండి రక్షించి సుఖీ సంసారము, సుఖీ ప్రపంచము, స్వర్ణిమ ప్రపంచాన్ని తయారు చేసేవారు. ఆ పురుషోత్తం ఆత్మాయం విశ్వకు సుఖ శాంతికి శ్వాస దేనికి నిమిత్త హో. కాబట్టి మీరు పురుషోత్తమ ఆత్మలు, ఈ విశ్వానికి సుఖశాంతులు అనే శ్వాసను అందించేవారన్నమాట. ఆ శ్వాస ఇచ్చేందుకు నిమిత్తులు అంటున్నారు బాబా. అలజడిలో కొట్టిమిట్టాడుతున్నటువంటి ప్రపంచానికి సుఖశాంతి అనే శ్వాస అందించేవారు మీరు. మీ సంపూర్ణత అనే సర్చ్ లైట్ ద్వారా అజ్ఞానం అనే పరద తొలగించేందుకు నిమిత్తులు కండి అని బాబా వరదానం ఇచ్చారు ఈరోజు. స్లోగన్, माया और प्रकृति की आकर्षण से दूर रहो तो सदा हर्षित रहेंगे. మాయా మరియు ప్రకృతి యొక్క ఆకర్షణ నుండి దూరంగా ఉన్నట్లయితే సదా హర్షితంగా ఉండగలరు, సంతోషంగా ఉండగలరు. మాయావి ఆకర్షణలు ఎంతగా ఆకర్షిస్తూ ఉంటాయి. ఆ ఆకర్షణకి లోనయ్యామంటే చిక్కుల్లో పడిపోయినట్లే. అలానే ప్రకృతి యొక్క ఆకర్షణ, దేహం యొక్క ఆకర్షణ, వైభవాల యొక్క ఆకర్షణ, వీటి నుండి ఎంత దూరంగా ఉంటారో అంత సదా హర్షితంగా ఉండగలరు. अपनी शक्तिशाली मनसा द्वारा सकाश देने की सेवा करो. जब मनसा में सदा शुभ भावना, शुभ दुआएं लेने की नेचुरल अभ्यास हो जाएगा तो मनसा आपकी बिजी हो जाएगी. అయితే ఈరోజు అనుభవం చేయవలసింది ఏం చెప్తున్నారంటే బాబా, ఎప్పుడైతే మనస్సులో శుభ భావన, శుభమైన ఆశీర్వాదాలు ఇచ్చేటటువంటి ఆ నేచురల్గానే ఉంటుందో, అది అభ్యాసం అయిపోతుందో, అందులోనే మీ మనస్సు బిజీ అయిపోతుందన్నమాట.
ప్రత్యేకంగా చేసే అవసరం ఉండదు. मन में जो हलचल होती है उसमें स्वतः ही किनारे हो जाएगी. ఆ శుభమైన భావన నేచురల్‌గా ఉన్న కారణంగా మనసులో ఏవైతే అలజడులొస్తూ ఉంటాయో అవి స్వతహాగానే సమాప్తి అయిపోతూ ఉంటాయి. अपने पुरुषार्थ में जो कभी दिल शिकस्त होते हो, वो नहीं होंगे. జాదూ మంత్ర హో జాయేగా. ఇంకా మీ పురుషార్థంలో ఎప్పుడైనా నిరుత్సాహపడడము అనేది అవుతున్నా, అది కూడా సమాప్తి అయిపోతుంది అంటున్నారు. కాబట్టి మనస్సు ద్వారా శుభ భావన, శుభమైన ఆశీర్వాదాలిచ్చేటటువంటిది అలవాటు చేసేసుకోండి. దీని ద్వారా మన కళ్యాణమే జరిగేది ఉంది అన్నమాట. రకరకాల అలజడుల నుండి ముక్తులమైపోతాము. నిరుత్సాహపడడం నుండి ముక్తులమైపోతాము. అదేదో జాదూ మంత్రంలా తేలిక స్థితి అనుభవం అవుతుందన్నమాట. ఈరోజు ఈ అభ్యాసం చేయాలి. మనం ఇతరుల కోసం ఎందుకు శుభం ఆలోచించాలి? మన కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారా లేదా అని అనుకుంటాం కదా! అలా అనుకునేది లేదు. మనం శుభం ఆలోచించినట్లయితే, శుభమైన భావాలు కలిగి ఉన్నట్లయితే, దాని ప్రతిఫలం అనుభవించేది కూడా మనమే. అది నేచర్ అయిపోవాలి, అలవాటయిపోవాలి అంటున్నారు బాబా. రకరకాల అలజడులు ఏవైతే ఉన్నాయో, నిరుత్సాహపడడం ఏదైతే ఉందో, రకరకాల దుఃఖాల నుండి కూడా స్వయం మీరు విముక్తులైపోవచ్చు. ఈజీగా జాదూ మంత్రంలా మనసు తేలిగ్గా, స్వచ్ఛంగా ఉంటుందంటున్నారు బాబా. మరి అనుభవం చేద్దామా యోగంలో? ఓం శాంతి. अंधियारे सभी मिट रहे, उजियारा आ गया, ज्ञान सूर्य फिर से शिव प्यारा आ गया। अंधियारे सभी मिट रहे, उजियारा आ गया, ज्ञान सूर्य फिर से शिव प्यारा